మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. అమ్మమ్మ దూరమైందని తలుచుకుంటేనే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. అలాంటిది ఇక మీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అవును మరి, అవును మరి, నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలవు. నువ్వు ఓదార్పు యాత్ర చేస్తే కాని మా బాధలు పోవని వచ్చావా తల్లి? మా కొంపకి దరిద్రం పట్టుకుంది నీ వల్లే. మేమీరోజు ఇలా ఉండడానికి కారణం నువ్వే. మా దగ్గర ఉన్నన్ని రోజులు మా అత్తయ్య ఆరోగ్యంగానే ఉంది. డాక్టరు నెల రోజుల దాకా బతుకుతుంది అనింది. కానీ నీ ఒళ్ళో పడుకుంది, ప్రాణం వదిలింది. కాదు కాదు, ప్రాణం పోయింది. అమ్మా, ఏమైంది నీకు? నానమ్మ కలవరిస్తుంటే డాక్టర్ గారు పిలిపించమంటేనే కదా నేను ఫోన్ చేసి యశోదను రమ్మని చెప్పింది. నువ్వెన్ని మాటలన్నా, అవమానించినా, ఆఖరికి తన క్యారెక్టర్ బ్యాడ్ అని వేలెత్తి చూపించినా అన్నీ మర్చిపోయి నానమ్మ కోసం వచ్చింది. అలాంటి మంచి మనసున్న యశోదని నోటికొచ్చినట్టు మాట్లాడకమ్మా ప్లీజ్. అవును దాక్షాయిని, అమ్మ మనల్ని ఎవరినీ దగ్గరకు కూడా రానివ్వలేదు. కాని యశోదని కలవరించింది. యశోద ఒడిలోనే ప్రశాంతత ఉంటుందని, తన ఒడిలోనే శివైక్యం అవ్వాలని గోలగోల చేసి యశోదని పిలిపించుకుందేమోనని నాకనిపిస్తుంది. అత్తయ్య గారికి కాదు, మీకు బ్రెయిన్ వర్క్ చేయట్లేదు. మీరు ఎన్ని చెప్పినా ఇది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. యశోద, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఈ గుమ్మం దాటి పరాయి మనిషిగా నువ్వింట్లో కడుగుపెట్టిన ప్రతిసారి నీ అవమానం ఎదురవుతూనే ఉంటుంది యశోద. అమ్మా, ఇప్పుడు యశోద బయటికి వెళ్తుంది పరాయిదాన్లాగా. కానీ ఒకరోజు మళ్ళీ ఈ ఇంటికి వస్తుంది కుడికాలు పెట్టి. అర్థమైందనుకుంటాను. మమ్మీ, ఇప్పుడేమైందని? మేమిక్కడే ఉంటాం. నాకు ఈ ఇంట్లోనే కంఫర్ట్గా ఉంది. మళ్ళీ కొత్తింటికి వెళ్ళి అక్కడ అలవాటు పడి అక్కడున్న వాతావరణాన్ని డైజెస్ట్ చేసుకోవటానికి నాకు టైం పడుతుంది. పైగా ఇక్కడ చాలా సెక్యూరిటీ కూడా ఉంది కదా మమ్మీ. మేమిక్కడే ఉంటాంలే. వద్దు నీరజ,
మీరిక్కడ ఉండటం అంత సేఫ్ కాదు. ఎందుకలా అనుకుంటున్నావు మమ్మీ? అయినా మేము ఇక్కడ ఉంటే మాకేమవుతుంది? మాకు శత్రువులు ఎవరున్నారు? పైగా నువ్వు ప్రేమతో మా కోసం ఈ ఇల్లు కట్టించావు. అది మర్చిపోయావా? నాకన్నీ గుర్తున్నాయి నీరజ. నేను చెప్పేది విను. నా మనసెందుకో కీడు శంకిస్తోంది. అసలే మొన్న ఎవరో తెలియని వాళ్ళు మన కాలనీలోకి వచ్చారు. పైగా జై చెప్పిందని బట్టి చూస్తే నాకింకా భయం వేస్తోంది. అది కాదు మమ్మీ, నేను చెప్పేది అర్థం చేసుకో. నీరజ, నువ్వే అర్థం చేసుకోవాలి. ప్రతిదీ నీకు నచ్చినట్టే జరగాలి అంటే కాదు. అప్పుడప్పుడు తల్లిగా నాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు. నా మాట విను. మనం ఈ ఇల్లు వదిలిపెట్టి వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం, అంతే. సంజయ్, నువ్వైనా కాస్త నీరజ్కి అర్థమయ్యేలా చెప్పు. అలాగే అత్తయ్య, నేను చెప్తాను. ఆ యశోద ఇప్పుడు పగబట్టిన త్రాచు లాంటిది. సరైన సమయం కోసం మాటు వేసుకుని కాపలా కాస్తూ ఉంటుంది. దాని కాటు ఏ క్షణమైనా నీ మీద పడొచ్చు. అలా జరగకూడదు. అది నిన్ను కాటు వెయ్యాలి అనుకునే లోపే దాని పడగ మీద నేను శ్రీకృష్ణుడిలా తాండవం చెయ్యాలి. చేస్తాను. ఆ యశోదని మాత్రం వదలను. ఏం మాట్లాడుతున్నావు హరి? నువ్వు అసలు ఆలోచించే మాట్లాడుతున్నావా? నేను 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఇది మామూలు విషయం కాదు యశోద. మనసుకు సంబంధించింది. హరి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది కేవలం నా మీద జాలితో అయ్యుంటుంది. నీ చిన్నప్పటి స్నేహితురాలు బాధపడుతూ ఉంటే, నలుగురు 4 మాటలు అంటూ ఉంటే అది భరించలేక నువ్వు ఈ నిర్ణయానికి వచ్చుంటావు. అంతకు మించి ఏమీ ఉండదు. లేదు యశోద, నేను నా మనసులో మాటే చెప్తున్నాను. నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నావో ఒక్క రీజన్ చెప్పు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటేనే మా ఇంట్లో మనుషులే కాదు, సమాజానం కూడా నిన్ను ప్రశ్నించడం ఆపేస్తుంది. నీ వైపు వేలెత్తి చూపించడం మానేస్తుంది. నన్నెందుకు పెళ్లి చేసుకోకూడదు అనే దానికి నేను చాలా కారణాలే చెప్తాను హరి. ముందుగా నిన్ను కన్ని పెంచిన అమ్మా నాన్నల గురించి ఆలోచించి వద్దంటున్నాను. ఆ తర్వాత నా జీవితంలో ఏం జరిగిందో నాకే తెలీదు, కానీ ఈ సమాజం దృష్టిలో నేను తప్పు చేసిన దానిలా మిగిలిపోయాను. అలాంటి నన్ను పెళ్లి చేసుకుంటే అందరూ నిన్ను చులకనగా చూడొచ్చు, రకరకాల మాటలు మాట్లాడొచ్చు. అంతేకాదు హరి, నువ్వు మంచి అబ్బాయివి, చదువు ఉంది, సంస్కారం ఉంది, బోల్డంత ఆస్తి ఉంది, ఎదుటి వారిని అర్థం చేసుకునే మనసుంది. ఇన్ని మంచి లక్షణాలున్న నువ్వు ఒక బిడ్డకి తల్లినైనా నన్ను పెళ్లి చేసుకుంటానంటే అది అత్తయ్యే కాదు, ఆ స్థానంలో ఉన్న ఏ తల్లి ఒప్పుకోదు. తన కొడుకు బాగుండాలి, తన కొడుకు అందరికంటే గొప్పగా ఉండాలి అని ప్రతి తల్లి ఆలోచిస్తుంది. నాకు అత్తయ్య మీద ఎలాంటి కోపము లేదు. యశోద, నా నిర్ణయం నీకు చెప్పాను. నీకు నచ్చితే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. లేదంటే నేను ఇలాగే నీకు తోడుగా ఉండిపోతాను. హరి, నీకేమైనా పిచ్చి పట్టిందా హరి? ఒకసారి చెప్తే అర్థం కాదా? నువ్వు ముందు అత్తయ్య వాళ్ళ గురించి ఆలోచించు, తర్వాత నా గురించి ఆలోచిద్దు గాని. మా అమ్మ వాళ్ళ గురించి ఆలోచించడానికే ఉంది. మా అమ్మ నేను ప్రేమగా చూసుకుంటాను. నాకంటే ఎక్కువ ప్రేమగా కోడలుగా నువ్వు వస్తే చూసుకుంటావు.
నీకు చదువు లేదా? ఉంది. నువ్వు చెప్పిన సంస్కారం నాకంటే నీకే ఎక్కువ ఉంది. మంచితనంలో కూడా నీ దరిదాపుల్లోకి నేను రాను. నేను ఆల్రెడీ మా అమ్మకి నా నిర్ణయం చెప్పేశాను. నీ నిర్ణయం మీద ఆధారపడి మన భవిష్యత్తు ఉంటుంది. ఆలోచించే యశోదా. హరి, నువ్వు కోపంలో ఉన్నావో ఆవేశంలో ఉన్నావో తెలీదు కానీ నువ్వు మళ్ళీ ఆలోచించుకోవడానికి, నేను ఆలోచించుకోవడానికి టైం మన మధ్య ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తోంది. ఎంతకాలమైనా నేను ఎదురు చూస్తాను యశోదా. అప్పటి వరకు నీకు తోడుగా నిలబడతాను. సరే సరే, నేను నీరజ ఇంటికి వెళ్ళొస్తాను. నేను అక్కడ చాలా తేల్చుకోవాల్సినవి ఉన్నాయి. అసలే నా కోసం ఊర్మిళ సమాధి కూడా రెడీ చేసి పెట్టింది. ఏదో ఒక రోజు ఆ సమాధిలోకి నన్ను పంపించేయాలని ఊర్మిళ అనుకుంటోంది హరి. అలాంటి నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం, మనిద్దరం కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అని ఆశలు పెంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఒకసారి నువ్వే ఆలోచించు. లాభం లేదురా అన్నయ్య. మీ ఇద్దరికి వెంటనే పెళ్లి జరిగిపోవాలి. అవసరమైతే మీ మేడంకి కనిపించకుండా మనం వేరే రాష్ట్రం వెళ్ళిపోదాం. 100 కోట్ల ఆస్తి మనకొచ్చిన తర్వాత మనకుండాల్సింది మనకుంటుందిరా. ఆమెకు భయపడేదేంటి? చీటికేస్తే పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ, రౌడీలు అందరినీ మనం కాపలాగా పెట్టుకోవచ్చు. అవునరా, దేవకి చెప్పింది నిజమే. నువ్వు వెంటనే బలవంతంగానైనా సరే ఆ యశోద మెళ్ళో తాళి కట్టేరా. ఆ తర్వాత మీ బావ ఏమీ అనడు. వద్దమ్మా, అలా వద్దు. ఆ? మొన్నేమన్నాడు మా ఆయన? అన్నయ్య కరెక్ట్గా ఉంటే యశోదనివ్వడానికి ఆయనకి ఏ అభ్యంతరం లేదు అని అన్నాడు. ఒరే అన్నయ్య, మీ బావ నిన్ను నమ్మేలాగా నువ్వు కొన్ని ప్రూఫ్స్ సృష్టించు. ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. అలాగే దేవకి, నేను వెంటనే అదే పనిలో ఉంటాను. ఓ నాన్నా, ఓ అయింది. నీరజ, రెడీ అయ్యావా? 5 minutes మమ్మీ. చూడు చూడు చూడు. ఇదిగో, నేనెంతో మంది పిల్లల్ని ప్రపంచంలో అన్ని దేశాలకి అమ్మేశాను. ఎవరి మీద కొంచెం కూడా ప్రేమ, మమకారం లాంటివి నేను పెంచుకోలేదు. కానీ నిన్ను మాత్రం ఎన్ని కోట్లు ఇస్తానన్నా నేను ఎవ్వరికీ ఇవ్వలేదు. కారణం, నువ్వు చాలా అంటే చాలా తెలివిగలదానివి. ప్రపంచాన్నే ఏలేస్తావు కాబట్టి. ఇన్ని రోజులు నీరజ నిన్ను గుర్తించలేదు. ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి ఉండటం లేదు. అది చాలు నాకు. మీ ఇద్దరి మధ్యలోకి ఆ యశోద రావాలని, మిమ్మల్ని వేరు చెయ్యాలని చూస్తోంది. నేనుండగా అది జరగనివ్వను. ఆ యశోద నీడ కూడా నీ మీద పడనివ్వను. ఇప్పటికే అది వేషాలు మార్చి, పేర్లు మార్చి ఇంట్లోకొచ్చింది. నేను కొంచెం అజాగ్రత్తగా ఉండి ఉన్నా నిన్ను తీసుకుని వెళ్ళిపోయి ఉండేది. ఈసారి అది ఎన్ని వేషాలు వేసినా నా నుంచి తప్పించుకోలేదు. కుర్రో కుర్రు, కుర్రో కుర్రు, కుర్రో కుర్రు. ఏంటి జయ, ఇంత ఆలస్యమైంది? నా పేడానికి నా తమ్ముడొకడున్నాడు కదమ్మా, వాడు అన్నం కాడికే పోవట్లేదు. వాడిని మారం చేసి అన్నం తినిపించేసరికి ఈ ఆలైనదే తల్లి. సర్లే, మా అమ్మాయి, అల్లుడు, పాప అందరూ కలిసి ఈ రోజు నుంచి నా ఇంట్లో నాతోనే ఉంటున్నారు. ఇక్కడుంటే నేను పాపని తీసుకువెళ్తానని తన దగ్గరే పెట్టుకుంటుందన్నమాట. ఇక నుండి నువ్వు కూడా అక్కడికే రావాల్సి ఉంటుంది, సరేనా? అట్టాగే తల్లి.
మీరు యాడుంటే ఆడే కదా నా పని. మీ పని పట్టాలి కదా. ఏంటి? ఆ, అదేనమ్మా, మీకు పని చేసి పెట్టాలి కదా అంటున్నా. సరే, పాపని తీసుకో. వీళ్ళు ఇల్లంతా సర్దుతున్నారో ఏమో, వెళ్ళి చూసొస్తాను. ఇటివ్వు. ఓంటమ్మా, నువ్వు మామూలు ముద్రవి కాదు ఊర్మిళ. నీ దగ్గర ఉంటే మాత్రం నేను పాపని తీసుకుని వెళ్ళలేననుకుంటున్నావా? ఇక చూస్తూనే ఉంటావుగా. ఆ, నా బంగారు తల్లి. ఓ అమ్మా, ఓ అమ్మా, నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను కదా. ఏడోకు ఏడుకు 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 ఏడుకు. అయ్యో, నా బంగారు తల్లి కదా, ఏడుకు. ఇప్పుడు యశోద బయటికి వెళ్తుంది పరాయిదాన్లాగా. కానీ ఒకరోజు మళ్ళీ ఈ ఇంటికి వస్తుంది కుడికాలు పెట్టి. హరి, నానమ్మ మీద ప్రమాణం చేయరా. ప్రమాణమా? ఏమనమ్మా? ఆ యశోదని మర్చిపోతానని, యశోదని పెళ్లి చేసుకోనని మీ నానమ్మ సాక్షిగా ప్రమాణం చెయ్యి. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను చేయను. అంటే నీకు మాకంటే ఆ యశోదే ఎక్కువైపోయిందా? నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేనమ్మా. ఎందుకు అలా అనుకుంటావు? యశోదని నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నంత మాత్రాన మీ మీద ప్రేమ లేనట్లు ఎలా అవుతుంది? ప్రేమ లేనట్టేరా. ఎందుకంటే నీ జీవితం బావుండాలని మేమంతా రోజూ ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం. అలాంటిది నువ్వు ఆ యశోదని పెళ్లి చేసుకుంటాను అంటే మేం విని ఎలా తట్టుకోగలం? అది నీకు కరెక్ట్ కాదు, మంచిది కూడా కాదు. దాన్ని చేసుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. నా మాట విను హరి. అమ్మా, మన జీవితంలో జరిగే తప్పులు పొరపాట్లన్నీ వేరే వాళ్ళ మీదకేసి వాళ్ళదే తప్పు అన్నట్టుగా మాట్లాడొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. కానీ నువ్వు మారుతావనే నమ్మకం నాకు రోజు రోజుకి చచ్చిపోతుందమ్మా. ఒక పంచే హరి, మా మీద నీకు నమ్మకం చచ్చిపోవడం దేనికి? నువ్వే మాకు తలో ఇంత విషం ఇచ్చి చంపేయి. అమ్మా, ఏంటా మాటలు? హరి, యశోద మంచమ్మాయే కాదన్నాం. మీ అమ్మలాగా నేను మన విషయాల్లో జరిగిన దానికి తనది తప్పని కూడా నేను అన్నాం. కాకపోతే నువ్వు యశోదని పెళ్లి చేసుకుంటానని చెప్పటం మాత్రం చాలా తప్పురా. నాన్నా, ఏంటి మీరు కూడా? అవునరా, నేను మాట్లాడేది నీకు బాధ కలిగించినా అదే నిజం. ఎందుకంటే నీకు నువ్వే నీ పెళ్లి గురించి, నీ జీవితం గురించి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఇక మేం బతికుండి ఏం లాభం? కనీసం నువ్వు నిర్ణయం తీసుకునే ముందు నాన్న, అమ్మ, నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పావా? నీ నిర్ణయం మాతో చర్చించకుండా డైరెక్ట్గా యశోద ముందే నువ్వు తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించు. అంటే నీ దృష్టిలో మేం బ్రతికున్నా చచ్చినట్టే కదా లెక్క? నానా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఏదో కోపంలో అలా అన్నాను. నువ్వు కోపంలో అన్నా ఆలోచించన్నా నువ్వు అన్న మాట మాత్రం తప్పురా.
కొడుకు భవిష్యత్తు కోసం మీ అమ్మలా ప్రమాణం చేయమనడం నేను తప్పు అనుకోను. ఎందుకంటే నువ్వంటే మీ అమ్మకి ఎంత ప్రేమో నాకు బాగా తెలుసు. మనకొక బిడ్డ చాలు అని మీ అమ్మ అన్నది. కానీ నాకప్పుడు అర్థం కాలేదు. ఎందుకు దాక్షాయిని ఒకటే బిడ్డ, ఇంకొక బిడ్డుంటే వాళ్ళకు వాళ్ళ తోడుంటారు కదా అని మీ అమ్మతో నేను చెప్పాను. కానీ అప్పుడు మీ అమ్మ ఏమందో తెలుసా? ఏమండి, మీరన్నది నిజమే, ఇంకొక బిడ్డ పుడితే వాళ్ళకు వాళ్ళు తోడుంటారు. కానీ నాకింకొక బిడ్డ పుడితే హరి మీద నాకున్న ప్రేమని నేనింకో బిడ్డకు కూడా పంచాలి కదండి. నాకలా ప్రేమను పంచడం ఇష్టం లేదు. నా ప్రేమ హరికే దక్కాలి అని కన్నీళ్లు పెట్టుకుని నీపై తనకున్న ప్రేమని నాకు చూపించిందిరా. మీ అమ్మంత గొప్పగా నేను కూడా నిన్ను ప్రేమించలేను. నేనే కాదు, ఎవ్వరూ నిన్నంతగా ప్రేమించలేరు. కాబట్టి ఈ ఒక్క విషయంలో నువ్వు మీ అమ్మ మాట వింటే మంచిది. అలాగే నేను కూడా మీ అమ్మ మాటకే మద్దతిస్తాను. అమ్మా, నా నిర్ణయం నేను ఇప్పుడు చెప్పలేను. నాకు కొంచెం టైం ఇవ్వమ్మా. దేనికిరా టైము? నాన్న, అది వదిలేయండి. వాడేదో టైం కావాలంటున్నాడు కదా, తీసుకోనివ్వండి. యశోద మంచమ్మాయిరా, ఆ పిల్ల చెయ్యి వదలకు, సరేనా? ఫోటో తీయించడం మర్చిపోయాను. ఇప్పుడు నీరజ్ అడిగితే ఏం చెప్పాలి? మమ్మీ, దేవకి ఫోటో ఇక్కడుందేంటి? అడుగుతుంది నిన్నే మమ్మీ. మన ఇంట్లో దేవకి ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? ఈ ఊర్మిళ నన్ను కలలో కూడా మర్చిపోయేలా లేదు.